అందరికీ నమస్కారం. వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని జంతువుల బొమ్మలు పెట్టుకోవచ్చు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి జంతువుల బొమ్మలు ఇంట్లో అస్సలు ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే విషయం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. డబ్బు, శాంతి, విజయం, శక్తి అనేవి అందరూ కావాలనుకుంటారు. దానికోసం కొందరు వాస్తుశాస్త్రం ఫాలో అవుతారు. దీని ప్రకారం కొన్ని జంతువులు ఇంటిలో సానుకూల శక్తిని తీసుకొస్తాయని నమ్ముతారు. కొన్ని జంతువుల చిత్రాలు లేదా విగ్రహాలు ఇంట్లో సరైన స్థానంలో పెట్టుకుంటే జీవితంలో మార్పు వస్తుందని వాస్తు నిపుణులు కూడా చెప్తారు. మరి ఎలాంటి జంతువుల బొమ్మలు ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి లాభాలు వస్తాయి అనేవి చూసినట్లయితే, ముందుగా ధనం, సంపద కావాలనుకుంటే ఇంట్లో చేపను పెట్టుకోవచ్చు. అదేవిధంగా ధనం కూడా ఇంట్లో నిరంతరం ప్రవహిస్తుందని వాస్తు చెప్తుంది. ఇంట్లో చేపల అక్వేరియం లేదా చేపల ఫోటోలు ఉంచడం వల్ల ఆర్థిక అభివృద్ధి కలుగుతుందని నమ్ముతారు. ముఖ్యంగా ఉత్తర దిశలో అక్వేరియం పెడితే చాలా మంచిది. భారతీయ సంస్కృతిలో గోమాతకు ఎంతో పవిత్రమైన స్థానం పొందింది. వాస్తు ప్రకారం గోవు చిత్రం లేదా విగ్రహం ఇంటిలో ఉంచడం వల్ల కుటుంబంలో శాంతి, ప్రేమ, సుఖం నెలకొంటాయని చెప్తారు. ఇంట్లో గొడవలు తగ్గి సంబంధాలు మెరుగుపడతాయని నమ్ముతారు. ఏనుగు బలం, జ్ఞానం, స్థిరత్వానికి చిహ్నం. వాస్తు ప్రకారం ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఏనుగు విగ్రహం లేదా చిత్రం ఉంచడం వల్ల ఇంటికి బాధలు దూరమై కుటుంబంలో స్థిరత్వం, శక్తి, సమృద్ధి కలుగుతాయని నమ్ముతారు. తాబేలు బొమ్మ ఎనర్జీని నియంత్రించడంతో పాటు ఆర్థికంగా కలిసి వచ్చేలా చేస్తుంది. నీటిలో ఉన్న తాబేలు అయితే అద్భుతమైన ఫలితాలుంటాయి. ఉత్తరం లేదంటే వాయువ్యం వైపు తాబేలును ఉంచాలి. దీనివల్ల ఐశ్వర్యం కలుగుతుంది. మెటల్ కానీ క్రిస్టల్ తాబేలు కానీ ఇంట్లో ఉండవచ్చు. మరి ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి జంతువుల బొమ్మలు అస్సలు ఉంచకూడదు. అవి ఏమిటంటే గుర్రం, అలాగే ఒంటె. ఈ రెండు బొమ్మలుగా చిత్ర రూపాలలో సైతం ఇంటిలో ఉండకూడదు అంటుంది శాస్త్రం. గుర్రం బొమ్మలు ఇంట్లో పెట్టుకున్న వాళ్ళలో తెలియకుండానే కోపం పెరుగుతుంది, చంచలత్వం, బుద్ధి పెరుగుతుంది. విపరీతమైనటువంటి ఉద్వేగపూరిత వాతావరణంతో కోపంతో ప్రవర్తిస్తారు. నిలకడ నశిస్తుంది, ఆలోచన శక్తి క్షీణిస్తుంది. అలాగే ఏ ఇంటిలో అయితే ఒంటె బొమ్మలు ఉంటాయో, ఒంటె బొమ్మల చిత్రాలు ఉంటాయో ఆ ఇంట్లో ఉండేటటువంటి వారిని అజీర్ణ వ్యాధి పీడిస్తుంది. రోగాల బారిన పడే ప్రమాదము ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు బొమ్మలు ఇంట్లో ఉంచకూడదు. తెలుసుకున్నారు కదా, ఇంట్లో ఏ ఏ జంతువుల బొమ్మలు ఉండాలి, అలాగే ఏ ఏ జంతువుల బొమ్మలు ఉండకూడదు అని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.